అందరికీ నమస్కారం. చాలామందికి ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఎక్కడ మొదలుపెట్టాలో తెలియక కొంచెం భయపడుతూ ఉంటారు. అయితే 0 నుండి అంటే ఎక్దమ్ బేసిక్స్ నుండి ఎలా మొదలుపెట్టాలో చూద్దాం. దీన్ని ఒక కష్టమైన పాఠంలా కాకుండా మనందరం కలిసి ఒక అందమైన ఇల్లు కడుతున్నట్లు ఊహించుకుందాం. మీలో చాలామందికి ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే అబ్బో ఓ పెద్ద కొండెక్కడంలా అనిపిస్తోందా? ఎక్కడ్నుంచి మొదలుపెట్టాలో తెలియక కాస్త కన్ఫ్యూజన్గా ఉందా? మరి ఇది నిజంగా అంత కష్టమైన పనేనా? అస్సలు కాదు. నిజానికి ఇంగ్లీష్ ఒక పర్వతం కాదు, అదొక ఇల్లు కట్టడంలాంటిది. పునాది వేసి ఒక్కో ఇటుకను జాగ్రత్తగా పేర్చుకుంటూ ఒక బలమైన ఇంటిని ఎలా కడతామో, ఇంగ్లీష్ భాషను కూడా మనం అలాగే స్టెప్ బై స్టెప్ నిర్మించుకోవచ్చు. రండి అదెలాగో చూద్దాం. మరి మన భాషా గృహ నిర్మాణానికి కావలసిన మొదటి ఇటుక ఏంటి? అక్షరాలు. ఏ భాషకైనా పునాది దాని అక్షరమాలే కదా. ఇంగ్లీష్ భాషకు పునాది ఈ అక్షరమాల. ఇంటి నిర్మాణానికి ఇటుకలు ఎంత ముఖ్యమో, ఇంగ్లీష్ వాక్యాల నిర్మాణానికి ఈ అక్షరాలు అంత ముఖ్యం. చూసారా? భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనం నేర్చుకోవాల్సింది కేవలం ఈ 26 అక్షరాలే. ఇంతకంటే సింపుల్ ఫస్ట్ స్టెప్ ఇంకేముంటుంది చెప్పండి? సరే, మన దగ్గర ఇప్పుడు ఇటుకలు అంటే అక్షరాలు రెడీగా ఉన్నాయి. వాటితో ఏం చేస్తాం? వాటన్నింటినీ కలిపి ఒక గోడను నిర్మిస్తాం. ఇంగ్లీష్లో ఆ గోడలే పదాలు. మరి పదమంటే ఏమిటి? ఏవో కొన్ని అక్షరాలను పక్కపక్కన పెట్టేయడమేనా? కాదు. ఇటుకలను ఒక పద్ధతిలో పేరిస్తేనే కదా గోడ అయ్యేది. అలాగే అక్షరాలను సరిగ్గా కలిపితేనే ఒక అర్థవంతమైన పదం తయారవుతుంది. ఉదాహరణకు BALL ఈ 4 అక్షరాలను కలిపితే బాల్ అనే పదం వస్తుంది. దీనికి ఒక స్పష్టమైన అర్థం ఉంది. చూశారా ఎంత సింపులో? అక్షరాలు ఇలాగే కలిసి పదాలుగా మారతాయి. గోడలు కట్టేశాక వాటిని కలిపి ఒక గదిని తయారు చేస్తాం. అదేవిధంగా పదాలను ఒకచోట చేర్చి వాక్యాలను నిర్మిస్తాం. మన ఆలోచనలకు పూర్తి రూపమొచ్చేది ఇక్కడే. వాక్యమంటే కొన్ని పదాల సమూహం. ఇది మనకు ఒక సంపూర్ణమైన భావాన్ని తెలియజేస్తుంది. ఇక్కడే భాషకు అసలైన ప్రాణమొస్తుంది. ఈ ఉదాహరణ చూడండి. ది ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. ఇక్కడ ఉన్న ప్రతి పదం కలిసి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అనే ఒక కంప్లీట్ మీనింగ్ ఇస్తోంది. పదాలు ఇలా ఒక క్రమంలో చేరితేనే వాక్యాలుగా మారతాయి. సరే, ఇల్లు కట్టడానికి ఇటుకలు, గోడలు సరిపోతాయా? సరిపోవు కదా. వాటిని సరిగ్గా కలపడానికి సిమెంట్, తాపీలాంటి పనిముట్లు కావాలి. అలాగే సరైన వాక్యాలను నిర్మించడానికి మనకు కొన్ని వ్యాకరణ పనిముట్లు అవసరం. వాటినే భాషాభాగాలు లేదా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని పిలుస్తాం. మన ఇంగ్లీష్ టూల్ బాక్స్లో మొత్తం 8 ముఖ్యమైన పనిముట్లుంటాయన్నమాట. అవేంటంటే నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణం, ఇలా మొత్తం 8. అబ్బో, ఇన్ని ఉన్నాయా అని కంగారుపడకండి. ఇవన్నీ వాక్య నిర్మాణంలో మనకు చాలా హెల్ప్ చేస్తాయి. ఈ 8 3 చాలా చాలా ముఖ్యమైన పనిముట్లు. ఇంటికి పునాది, గోడలు, పైకప్పు ఎంత ముఖ్యమో వాక్యానికి ఇవి అంత ముఖ్యం. వాటి గురించి ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటిది నౌన్ అంటే నామవాచకం. సింపుల్గా చెప్పాలంటే ఇది దేనికైనా సరే ఒక పేరు. మనం ఎవరి గురించి లేదా దేని గురించి మాట్లాడుతున్నామో చెప్పే పదం ఇదే. ఉదాహరణకు రాము, సీత, గీత ఇవి వ్యక్తుల పేర్లు. హైదరాబాద్ ఒక ప్రదేశం పేరు. పెన్ ఒక వస్తువు పేరు. ఇవన్నీ నామవాచకాలే, అంటే నౌన్స్. చాలా సింపుల్ కదా. ఇక రెండవ పనిముట్టు ప్రొనౌన్ అంటే సర్వనామం. ఇది నామవాచకానికి బదులుగా వాడే ఒక పదం. ఒకే పేరును పదే పదే వాడితే అంత బాగోదు కదా. అలా కాకుండా భాషను అందంగా, సరళంగా మార్చడానికి ఇది సహాయపడుతుంది. తేడా మీరే చూడండి. రామ్ ఈజ్ ఎ గుడ్ బాయ్, రామ్ ఈజ్ ఎ డాక్టర్ అని పదే పదే రామ్ అని చెప్పడానికి, రామ్ ఈజ్ ఎ గుడ్ బాయ్, హీ ఈజ్ ఎ డాక్టర్ అని చెప్పడానికి ఎంత తేడా ఉందో. ఇక్కడ రామ్కి బదులుగా వాడిన హీ అనే పదమే ప్రొనౌన్. ఇది వాక్యాన్ని ఎంత స్మార్ట్గా మార్చిందో గమనించారా? ఇక మూడవ మరియు అత్యంత ముఖ్యమైన పనిముట్టు వర్బ్ అంటే క్రియ. వాక్యంలో ఏం జరుగుతోందో అంటే పనిని తెలియచేసే పదమిది. క్రియలేనిదే వాక్యానికి ప్రాణముండదు. దీన్ని గుర్తుంచుకోవటం చాలా సులభం. క్రియ అంటే వాక్యంలో జరిగే పని. తినడం, నిద్రపోవడం, చదవడం, నడవడం ఇవన్నీ పనులే.
అంటే ఇవన్నీ క్రియలే. సింపుల్గా చెప్పాలంటే క్రియ వాక్యానికి ఇంజన్ లాంటిది. చూసారా, ఈరోజు మన ఇంగ్లీష్ ఇంటి నిర్మాణంలో మొదటి అతి ముఖ్యమైన అడుగు వేశాం. అక్షరాలు అనే ఇటుకలను, కొన్ని ప్రధానమైన పనిముట్లను తెలుసుకున్నాం. మరి ఈ పునాదితో మనం తర్వాత ఎలాంటి అందమైన గదులను, ఎలాంటి పటిష్టమైన గోడలను నిర్మించబోతున్నామో ఆలోచిస్తూ ఉండండి.